హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని మనం అభినందిస్తున్నామండి. ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాలలో కోల్డ్ డ్రిప్ సిరప్ వాడడం వల్ల 11 మంది చిన్నారులు మరణించినట్టు ప్రాథమిక సమాచారం అండి. ఈ డ్రగ్ ప్రిపరేషన్లో దగ్గును తగ్గించడానికి యాక్టివ్ ఫార్మస్యూటికల్ మాలిక్యూల్ అనేది ఒకటి ఉంటుందండి. ఇది చాలా ప్రాపర్గా ఉంది. బట్ దీన్ని బంధించి ఉంచడానికి సాల్వెంట్ అనేది యూజ్ చేశారు. దగ్గుమందులో సాల్వెంట్గా ప్రొపిలిన్ గ్లైకాల్ను వాడతారు, కానీ బై మిస్టేక్లో డైఇథిలిన్ గ్లైకాల్ వాడారండి. ఇది కూడా 0.5% వాడితే ఇలాంటి అనర్థాలు జరగవు, కానీ మోర్ దెన్ 10 టైమ్స్ వాడడం వల్ల డైరెక్ట్గా ఈ సాల్వెంట్ అనేది కిడ్నీ ఫంక్షన్ని డ్యామేజ్ చేస్తుందండి. దానివల్ల డైరెక్ట్గా మరణాలు సంభవిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో ఈ దగ్గుమందుని బ్యాన్ చేయడం అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్.